शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్పూర్వకంగా నమస్కరిస్తూ సభకు నమస్కారం. సీతాదేవిని అన్వేషిస్తూ బయలుదేరినటువంటి రామలక్ష్మణుడు కవంధుడు దివ్య పురుషుడిగా మారి సుగ్రీవుడితో మైత్రి జరుపుకోవాల్సిందిగా, సుగ్రీవుని వలన సీతాన్వేషణ కార్యక్రమం ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా మతంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతాన్ని దాటి పంపా సరోవరాన్ని దాటి ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతానికి వచ్చారు. ముని వేషంలో ఉన్నటువంటి ఇద్దరు పరాక్రమవంతులు అక్కడ తిరుగుతున్నారని చెప్పి చూసి సుగ్రీవుడు సందేహపడేటువంటి వాడై వారు తన అన్నయ్యనటువంటి వాలి పంపగా వచ్చినటువంటి గూఢాచారులు లేదంటే శత్రువులు అనుకుని ఆంజనేయ స్వామి వారిని వారితో మాట్లాడవలసిందిగా, వారెవరో కనుక్కుని రావాల్సిందిగా ఆయనకు ఆదేశం ఇచ్చాడు. ఆంజనేయ స్వామి వారు తన యొక్క వానర రూపాన్ని త్యజించి ఆయన ఒక సన్యాసి వేషాన్ని ధరించి రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే వాళ్ళిద్దరు కూడా తిరుగుతున్నారో ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చినటువంటి వాడు ఎప్పుడైతే సుగ్రీవుడు చెప్పాడో మరుక్షణంలో అంటే ఒక గంతులో ఆయన వీళ్ళిద్దరి దగ్గర వాలిపోయారు. తతస్స హనుమాన్ వాచ శ్లక్షయ సుమనోజ్ఞయ వినీత వధుసాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ అవభాషే తదా వీరౌ యథావత్ ప్రశంస చ. ఆంజనేయ స్వామి వారు అలా వస్తున్నటువంటి ఈ రామలక్ష్మణులిద్దరిని కూడా చూసి వారిద్దరికీ ఇష్టమయ్యేట్లుగా, అంటే వారి మనస్సు ఆనందపడేట్లుగా, వారెవరో ఈయనకి తెలీదు, ఈయనెవరో వారికి తెలియదు, మొట్టమొదటిసారి వారిని కలుస్తున్నాడు. వారి గురించి కొన్ని వివరాలని సేకరించడానికి ఈయన వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఎలా మాట్లాడాలి, ఎంత మధురంగా మాట్లాడితే అవతల వారు దానికి ఆకర్షితులవుతారు, వారికి అడిగేటటువంటి వారి మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామి వారు చాలా గొప్పవారు, మాట్లాడటంలో చాలా నేర్పరి, అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడగలిగినటువంటి ఒక విశేషమైనటువంటి లక్షణం దీనిలో ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చినటువంటి ఆయన వాళ్ళిద్దరికీ కూడా నమస్కారం చేశాడు. నమస్కారం చేసి వారిద్దరితో కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు.
ముందుగా నమస్కరించాడు, వారిద్దరిని కూడా ఆదరించాడు, గౌరవించాడు. ఆ తర్వాత ఆయన వాళ్ళతో అన్నాడు, మీ ఇద్దరు కూడా మునివేషధారులై ఉన్నారు, జటావల్కాలని ధరించారు, నారచీరలను ధరించారు. అయినా కూడా ఇద్దరు కూడా ఏదో రాజర్షుల్లాగా ఉన్నారే కానీ తాపసుల్లాగా లేరు. అయినా మీరు ఈ ప్రాంతానికి రావడానికి గలటువంటి కారణం ఏంటి? ఎందుకంటే ఇది చాలా దండకారణ్యం, ఇక్కడ అన్నీ కూడా క్రూరమైనటువంటి మృగాలు అవి కూడా తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇది ఏ రకంగానూ కూడా నివాసయోగ్యమైనటువంటి ప్రదేశం కాదు. లేదు ఇక్కడికి వచ్చి ఏదో విహారయాత్ర జరుగుతాము ఉంటే అలాంటి ప్రదేశం కూడా కాదు. ఇలాంటి ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీరు తాపసుల్లా కనిపిస్తున్నారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మీ శరీరాన్ని చూసినా, మీ ముఖ కవళికల్ని చూసినా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా తాపసులుగా అనిపించట్లేదు. అందువల్ల మీరు తాపసులు కాదు, అంటే తాపసుల వేషంలో ఉన్నటువంటి మరెవరో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా మీరిద్దరూ కూడా చాలా పరాక్రమం కలిగినటువంటి వారు అనిపిస్తోంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఉన్నటువంటి క్రూర మృగాలు కానీ కొన్ని ప్రాణులు కానీ భయపడి వెళ్ళిపోతున్నాయి. సాధారణంగా అవి భయపడితే అవి మీదకి వస్తాయి, అలాంటిది అవన్నీ కూడా పారిపోతున్నాయి. అంటే అవి మీలో వీటిలో గ్రహిస్తున్నాయి. అందువల్ల మీ ఇద్దరు కూడా చాలా శ్రేష్ఠుల్లా కనిపిస్తున్నారు. మీలో ఒక దివ్యమైనటువంటి తేజస్సు కనిపిస్తోంది. అందువల్ల ఉత్తమ రాజలక్షణాలు కూడా మీలో కనిపిస్తున్నాయి. మీరు ఇలాగ ఏదో మునివేషాలు వేసుకున్నారు, కానీ మీరు ఏదో రాజలక్షణాలు కలిగినటువంటి వారు, ఏదో రాజులు కానీ ఇటువంటి వేషాన్ని వేసుకున్నారు అని చెప్పి నాకు అనిపిస్తోంది. అంతేకాకుండా మీ బాహువులు చాలా పొడవుగా, పరాక్రమవంతంగా, మంచిగా నునుపుదేరి గుండ్రంగా ఉన్నాయి. అంటే అవి అనేకమైనటువంటి ఆభరణాలను ధరించినటువంటి భుజకీర్తుల్ని అలాంటి వాటన్నిటిని కూడా ధరించినటువంటి. అలాగే మీరు వెనకాల పెట్టుకున్నటువంటి తూణీరములు, అంటే బాణాలు దాచుకునేటువంటి అక్షయ తూణీరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా దివ్యంగా ఉన్నాయి. ఎందుకంటే బంగారంతో చేసినటువంటి తూణీరాలు. సాధారణమైనటువంటి మునుల దగ్గర అటువంటి బంగారం తూణీరాలు ఎందుకు ఉంటాయి? అయినా మునుల దగ్గర ధనుర్వస్తు ఉండదు, బాణములు ఉండవు. అందువల్ల మీరు మునివేషంలో ఉన్నటువంటి మరెవరో అని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను మీతో చాలా మాట్లాడుతున్నాను, కానీ మీరు మాత్రం నాకు సమాధానం ఇవ్వట్లేదు అంటూ నేను సుగ్రీవుడు అనేటటువంటి ఒక వానరుడు ఉన్నాడు. ఆయన తన అన్నయ్య అయినటువంటి వాలి అనేటటువంటి ఆయన చేత ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ సుగ్రీవుడు ఈ కిష్కింధ నగరానికి ఒక రకంగా ప్రభు వాలి యొక్క సోదరుడు. నేను ఆయన దగ్గర ఉండేటటువంటి ఒక అనుచరుణ్ణి. ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారు వారి గురించి వారు గొప్పగా ఎప్పుడూ కూడా చెప్పుకోరు, ఎక్కడా కూడా చెప్పుకోరు. నేను ఆయన వెనకాల ఉండేటటువంటి ఒక సేవకుణ్ణి. నన్ను సుగ్రీవుడు మీ దగ్గరికి పంపించాడు, అందువల్ల నేను వచ్చాను. ఇది నా పరిచయం. నేను కూడా మిమ్మల్ని అనేకమైనటువంటి ప్రశ్నలు వేసి ఉన్నాను, దయచేసి మీరు కూడా ఎవరో తెలియచేయండి అని చెప్పి ఇంత వినయంగా, ఇంత సౌమ్యంగా, ఇంత ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో వాళ్ళిద్దరిని కూడా ప్రశ్నించాడు. అలాగే ఈయన సాధువు వేషంలో ఉన్నాడు అని చెప్పారు. ఈయన తన యొక్క వానర రూపాన్ని చేయించి సాధువు వేషంలో వచ్చాడు. సాధువు వేషంలో వచ్చినా కూడా ఎప్పుడైతే రామలక్ష్మణుని చూశాడో వారిద్దరికి కూడా నమస్కరించాడు అని చెప్పారు. సాధారణంగా సాధువు మానవుడికి నమస్కరించాడు, మానవుడే సాధువుకి నమస్కరించాలి. ఏదైనా సన్యాసి కానీ ఎవరైనా కనబడితే వారికి మనం నమస్కరించాలి, అందుకని వారు మనకి నమస్కరించరు. మరి ఆంజనేయ స్వామి వారు వీరిద్దరికి ఎందుకు నమస్కరించారు? అది ఒకటో ప్రశ్న. రెండు, ఆంజనేయ స్వామి గారు రామభక్తులు, రాముడు అంటే చాలా ప్రీతి, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయాలు. కానీ ఇప్పటివరకు ఈయన రాముడని తెలీదు, ఇంకా ఆయనకి భక్తుడిగా మారలేదు, ఆయనకి శిష్యుడిగా మారలేదు, ఇద్దరికి ఏ రకమైనటువంటి పరిచయం లేదు, అవతల వ్యక్తి ఎవరు అనేటటువంటిది ఆయనకి ఇంతవరకు తెలియదు. అయినా కూడా ఎందుకు నమస్కరించారు అంటే దానికి వివరణ ఇస్తూ, ఎందుకంటే సాధువులు ఎప్పుడు కూడా మానవులకు వారు నమస్కరించరు, మనం సాధువులకి నమస్కరించాలి. కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. కొడుకు కలెక్టర్ అయినా సరే,
తండ్రి చాలా చిన్న ఉద్యోగంలో ఉన్నా, ఒకవేళ అదే ఆఫీసులో ఆయన వాచ్మెన్ ఉద్యోగంలో ఉన్నా, సెక్యూరిటీ పని చేసేటటువంటి ఉద్యోగంలో ఉన్నా, ఆయన మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆయన పదవికి నమస్కరించవచ్చు, ఆయన కుర్చీలో ఉన్నప్పుడు నమస్కరించవచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కదా అని చెప్పి నమస్కరించడు. ఇంటి దగ్గరికి వస్తే ఆయన తండ్రే, ఈయన కొడుకే. అలాగే గురువుకి శిష్యుడు నమస్కరించాలి. శిష్యుడికి ఎప్పుడు కూడా గురువు నమస్కరించాడు. శిష్యుడు గురువును మించినటువంటి శిష్యుడు అవ్వచ్చు, చాలా గొప్పవాడు కావచ్చు, అయినా కూడా నమస్కారాన్ని అందుకునేటటువంటి అధికారము, అర్హత కేవలం గురువుదే. కాబట్టి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాన్ని పాటించి ఈయన నమస్కరించరాదు. కానీ ఎందుకు నమస్కరించాడంటే, ఈయన సన్యాసి వేషంలో ఉంటే ఇలా నమస్కరించకూడదు కదా అంటే, ఈయన సన్యాసి వేషంలో ఉన్న స్వతసిద్ధ ఆయన వానరుడు. అందువల్ల వానరుడు కాబట్టి నరుడికి నమస్కరించాడు. ఇది కేవలం ఆయన ధరించినటువంటి రూపం మాత్రమే, సన్యాసిగా ఆయన ధరించినటువంటి రూపం మాత్రమే. అందువల్ల ఆయన వారికి నమస్కరించాడు. ఇది దోషం కాదు. ఎందుకంటే ఎత్ర ఆకృతి తత్ర గుణా అని చెప్పి విశేషమైనటువంటి అర్థం. అందువల్ల ఈయన నమస్కరించాడు. 2, రామలక్ష్మణులు ఇద్దరి యొక్క ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి సుగ్రీవుడు పంపిస్తే ఈయన వచ్చాడు. ఈయనంతటా ఈయనగా వస్తుంటే వాళ్ళు ఎదురుపడలేదు, లేదు ఈయనంతటా ఈయనగా వాళ్ళ దగ్గరికి రాలేదు. ఈయన ఒకరు పంపగా, ఒకరు నియోగింపగా వారిని వివరాలు కనుక్కోవడానికి వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడు, మనం ఏదైనా ఒక పని మీద ఎవరైనా పంపిస్తే మనం వెళ్ళినప్పుడు ఆ కార్యాన్ని చక్కగా సిద్ధింప చేసుకుని వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంటే మనం వినయ విధేయతలతోటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడు ఈయన సుగ్రీవుడు పంపగా వచ్చాడు, వీరి గురించి కడగాలి. ఆపేసేసి మీరెవరు, ఇక్కడ ఎందుకున్నారు, మీ పేర్లు చెప్పండి అని చెప్పి అడగడం అనేటటువంటిది సాంప్రదాయం కాదు. ముందుగా తన్ని తాను పరిచయం చేసుకుని అవతల వారి యొక్క వివరాలు అడగాలి. అందుకే వారి గురించి తాను మనసులో ఉన్నటువంటి మాటలని చెప్పి ముందుగా తన్ని తాను పరిచయం చేసుకుని మాత్రమే ఆయన గురించి అడుగుతున్నాడు. అందువల్ల ఆంజనేయ స్వామి వారు ఆ రకంగా వినయ విధేయతలతో ఉన్నాడు అని చెప్పి మరొక విశేషమైన అర్థాన్ని చెప్తున్నారు. అలాగే వారిద్దరూ కూడా శత్రువులు అని చెప్పి సుగ్రీవుడు అనుమానపడ్డాడు. అనుమానపడే వారిద్దరిని కూడా ఎవరు అని చెప్పి కనుక్కోమని చెప్పి పంపించాడు. కానీ ఎప్పుడైతే వారిద్దరిని కూడా ఆంజనేయ స్వామి వారు చూశారో, వాళ్ళిద్దరిలో కూడా శత్రువులు, గూఢాచారులు, చోరులు వీళ్ళ యొక్క లక్షణాలు ఏమీ కనిపించట్లేదు. మహావీరుల యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారి యొక్క గొప్ప లక్షణాలకి ఆయన నమస్కరించాడు. అలాగే ఈయన వచ్చినటువంటి వాడు సన్యాసి రూపంలో వచ్చాడు. సన్యాసి రూపంలో అంటే రూపంలో వచ్చాడు అని చెప్పి మొట్టమొదటి అర్థాన్ని చెప్పుకున్నాం. అలాగే భిక్షు రూపంలో వచ్చాడు, అంటే ఒక భిక్షువు. తను భిక్షువుగా వచ్చాడు కాబట్టి ఈయన గృహస్థుడు. కాబట్టి గృహస్థులకి నమస్కరించడం అనేటువంటి సాంప్రదాయ సిద్ధమే. అందువల్ల ఈ 4 కారణాల చేత ఆయన నమస్కరించడం అనేటటువంటిది ఎటువంటి తప్పు కాదు. రామలక్ష్మణులకి ఆయన నమస్కరించవచ్చు అని చెప్పి దీనికి విశ్లేషణ ఇస్తున్నారు. ఇలాగా ఆంజనేయ స్వామి వారు చెప్పవలసింది చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడైతే ఈయన ఇంత చక్కగా మాట్లాడాడో వెంటనే రాముడు అన్నాడు, సౌమిత్రి, మనం సుగ్రీవుని కలుసుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ వచ్చినటువంటి వ్యక్తి యొక్క మాటలు కానీ, ఆయన మనతో సంభాషించినటువంటి తీరు కానీ, అవన్నీ కూడా నాకు చాలా ఆనందింపజేసాయి. అందువల్ల మనం ఏదైతే కోరుకున్నామో మన దగ్గరికి నడిచి వచ్చినట్టు అయింది. మనం సుగ్రీవుని వెతుక్కుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ సుగ్రీవుడు మంత్రే మన దగ్గరికి వచ్చాడు. ఈయన మాట్లాడటంలో చాలా నేర్పరి అని చెప్పి నాకు అనిపిస్తున్నాడు. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడాడు. అందువల్ల ఎవరైతే వేద విజ్ఞాన సంపన్నులు ఉంటారో, సకల శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు మాత్రమే ఇలా చక్కగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటాం. ఈయన వ్యాకరణ పండితుడు, సర్వవేదాలు చదువుకున్నటువంటి వాడు, మహానుభావుడు. సాక్షాత్తు సూర్యభగవానుడి దగ్గర అన్ని కూడా నేర్చుకున్నాడు ఈయన. అందువల్ల ఈయన సమస్త వ్యాకరణాలని కూడా కూలంకషంగా నేర్చుకున్నటువంటి వాడు అయి ఉంటాడు. అందుకే ఇంత చక్కగా మాట్లాడు. కాబట్టి ఈయన యొక్క అవయవ సౌష్ఠవం కానీ, ఈయన యొక్క రూప లావణ్యాలు కూడా నాకు అలా అనిపిస్తున్నాయి. కానీ
ఏ రకమైనటువంటి ఈయనలో వికారం కనిపించట్లేదు నాకు ఈయనలో చూస్తే కనుక. అంటే ఇంతకుముందు ఎందుకంటే అనేకమైనటువంటి రాక్షసులను వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. కొంతమంది వికృతంగా ఉన్నారు, కొందరు మామూలుగా ఉన్నారు. ఎలా ఉన్నా కామరూపులు కాబట్టి అటువంటి లక్షణాలు ఏమి ఈయనలో కనిపించట్లేదు. అందువల్ల ఆయన అడగవలసినటువంటిది ఆయన అడిగాడు. ఇప్పుడు మనం చెప్పవలసినటువంటిది మనం చెప్పాలి. ఆయన అడిగిందంతా కూడా సమ్మతమే, ధర్మసమ్మతమే. అందువల్ల ఇప్పుడు ఆయనకి ప్రీతి కలిగించేట్లుగా మనం ఎందుకు వచ్చావు ఏమిటి అనేటటువంటి విషయాన్ని, ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు అని చెప్పి అన్న తర్వాత లక్ష్మణుడు అన్నగారి యొక్క ఆజ్ఞతో ఇప్పుడు ఆయనకి చెప్తున్నాడు. మేమిద్దరం కూడా కబంధుడు అనేటటువంటి ఒకరిని దారిలో కలిశాం. ఆ కబంధుడు మాకు కొన్ని వివరాలు చెప్పి సుగ్రీవుడితో మైత్రి చేసుకోమని చెప్పి ఆయన ఈ ఋషమోఖ పర్వత ప్రాంతంలో ఉంటారు అని చెప్పి మమ్మల్ని పంపించాడు. అందువల్ల మేము ఆ సుగ్రీవుడితో కలవటానికి, సుగ్రీవుడితో మైత్రిని పెంచుకోవడానికి, సుగ్రీవుడిని ఒకసారి చూడటానికి, సుగ్రీవుడితో మాట్లాడటానికి మేమిద్దరం కూడా ఇట్లా వచ్చాము అని చెప్పి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. ఇప్పుడు సుగ్రీవుడితో ఏదో సహాయాన్ని అర్థించి వీళ్ళిద్దరూ కూడా వచ్చారు అనేటటువంటి విషయం ఆంజనేయ స్వామి వారికి గుర్తొచ్చి సుగ్రీవుడు కూడా ఇప్పుడు రాజ్యాన్ని కోల్పోయి ఇబ్బందుల్లో ఉండి ఇక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరూ చూస్తుంటే మంచి పరాక్రమవంతుల్లాగా ఉన్నారు. వీరికి సుగ్రీవుడు అవసరం ఉంది, సుగ్రీవుడికి వీరి అవసరం కూడా ఉంది. అందువల్ల వీరితో మైత్రి అనేటువంటిది కానీ ఏదైనా కూడా బాగుంటుంది. అందువల్ల వీళ్ళిద్దరిని కూడా వెంటనే సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈయన అనుకుని వెంటనే అన్నాడు, రామ, ఈ దండకార్యం అనేటువంటిది చాలా క్రూర మృగాలతోటి అలాగే రాక్షసులతోటి నిండి ఉన్నటువంటిది. మీరు కబంధుడిని కలిశారు, సుగ్రీవుని కలవడానికి వచ్చారని చెప్పారు. బాగుంది. అయితే ఇలా రావటానికి గల కారణాన్ని కూడా తెలియచేయండి అని చెప్పి అన్న తర్వాత మళ్ళీ లక్ష్మణుడు చెప్తూ ఉన్నాడు. అంటే రాముని తరఫున లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మన యొక్క గొప్పదనాన్ని కానీ మన గురించి మనం కానీ చెప్పుకోవడం కంటే మన గురించి అవతల వాడికి చెప్పాలి. అందువల్ల రాముడు గురించి లక్ష్మణుడు మాట్లాడతాడు. లక్ష్మణుడు అన్నాడు, దశరథుడు అనేటటువంటి ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయన చాలా ధర్మాత్ముడు. ఆయన ఎప్పుడు కూడా ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు. అయోధ్య అనేటటువంటి పట్టణ నగర రాజ్యాన్ని ఆయన పరిపాలించాడు, కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయనకి 4 కుమారులు ఉన్నారు. వారిలో శ్రీరాముడు అనేటటువంటి వాడు పెద్దవాడు అని చెప్తూ, తస్యాయం పూర్వజ పుత్రో రామో నామ జనైశ్రుత శరణ్య సర్వభూతానాం పితుర్నిర్దేశ పారగ వీరో దశరథస్యాఖ్యం పుత్రాణం గుణవత్తమ రాజలక్షణ సంపన్న సంయుక్తో రాజ సంపద. శ్రీరాముడు అనేటటువంటి వాడు ఆ దశరథునికి పెద్ద కుమారుడు. అతను ఆయన యొక్క కుమారులందరిలో కూడా శ్రేష్ఠుడు. ఆయన రాజ సంపదలను కలిగి ఉన్నటువంటి వాడు. ఇది ఎందుకు చెప్తున్నాడంటే వీరిలో ఉన్నటువంటి పరాక్రమాన్ని గుర్తించాడు. మీరేదో రాజర్షుల్లాగా ఉన్నారన్నాడు. మీరు మునివేషధారులైన ఉన్నా కూడా మీరు మునులు కాదు అని చెప్పి నాకు అర్థమవుతుంది అని చెప్పి ఆంజనేయ స్వామి వారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి ఆయనతో మైత్రి కావాలి. సుగ్రీవుడితో జరగవలసినటువంటి కార్యాన్ని సుగ్రీవుడు జరిపించాలి. సీతాన్వేషణ కార్యక్రమాన్ని ఆయన జరిపించాలి అంటే ఇప్పుడు ఒకరితో మిత్రత్వం కోరుకున్నా, ఒకరి యొక్క సహాయాన్ని కోరుకున్నా మనం ఏంటి అనేటువంటిది కూడా తెలియజేయాలి. వీరు పరాక్రమవంతులు, వీరు రాజుగారి యొక్క కుమారులు అనేటటువంటిది అవతల వారికి తెలిస్తే వారు వీరితో మైత్రి చేసుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. వీరితో మైత్రి అనేటటువంటిది బలపడుతుంది. ఎందుకంటే ఎదుటివాడు కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడే యువతల వారు కూడా ఆ స్థాయికి ఎదిగి వారితో మైత్రత్వాన్ని నిలుపుకుంటారు. అందువల్ల ఈయన ఈ శ్రీరాముడు రాజు కావలసినటువంటి వాడు. అయితే తండ్రి గారి యొక్క ఆజ్ఞను పరిపాలించి ఆయన మాటకి కట్టుబడి ఈయన ఇలా రావటం జరిగింది వనాలకి. ఈయన మహా తేజస్వి, పరాక్రమవంతుడు, సత్యాన్ని పరిపాలించేటటువంటి వాడు, సత్యాన్ని ఎప్పుడు కూడా ఆచరించేటటువంటి వాడు. ఈయన తన యొక్క భార్యతో కూడి ఈ వనాలకు వచ్చాడు. భార్యతోటి తమ్ముడైనటువంటి నాతో కూడి వనాలకు వచ్చాడు. ఆవిడ పరమసాధ్వి, ఆవిడ పేరు సీతాదేవి. అయితే రాముడు ఎప్పుడు కూడా ధర్మాన్ని పాటించేటటువంటి వాడు, ఇతరులకి ఎప్పుడు కూడా మంచిని చేస్తూ ఉండేటటువంటి వాడు. అయినా కూడా
ఒక కామరూపుడైనటువంటి రాక్షసుడు ఈయన మా అన్నయ్య యొక్క భార్యని, అంటే మా వదిన గారిని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము ఆ సీతాదేవిని వెతుక్కుంటూ ఇలాగ వచ్చాం. ఆ రాక్షసుడు ఎవరో, వాడి వివరాలు ఏమిటో ఇవన్నీ కూడా మాకు తెలియవు. ధనువు అనేటటువంటి ఒక గంధర్వుడు ముని శాప కారణంగా రాక్షసత్వాన్ని పొందాడు. వాడు కవంధుడుగా ఉన్నాడు. ఆయన్ని మేము నిర్జించవలసి వచ్చింది. నిర్జించిన తర్వాత ఆయన మాకు ఎవరో రాక్షసుడు ఆమెను ఎత్తుకుపోయినట్లుగాను, దానికి ఆమెను కనుగొనాలంటే సుగ్రీవుడితో మైత్రి అవసరమని, ఆ సుగ్రీవుడు అనేటటువంటి వాడు ఈ ప్రాంతంలో ఉంటాడని తెలియజేయటం వల్ల మీ ఇద్దరం కూడా రావడం జరిగింది. అందువల్ల మేము దండకారణ్యాలకి రావడానికి కారణం ఇది అని చెప్పి ఆయన చెప్పి, రాజకుమారుడు ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు, సత్యవాక్ పరిపాలకుడు, ఎంతో మందికి అనేకమైనటువంటి దానాల్ని చేసినటువంటి వాడు అయినటువంటి శ్రీరాముడు ఈరోజు సుగ్రీవుని యొక్క ఆశ్రయాన్ని కోరుతున్నాడు. అంటే సుగ్రీవునితో మైత్రిని కోరుతున్నాడు. సుగ్రీవుని మైత్రిని దేనికోసం కలుగుతున్నాడు? ఆయన యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాడు ఇప్పుడు. అందువల్ల మేమిద్దరం కూడా ఆయన యొక్క సహాయాన్ని అర్థించి వచ్చాం. ఇది మేము వచ్చినటువంటి కారణం అని చెప్పి ఉన్నటువంటి విషయం అంతా కూడా చెప్పి, సీతాదేవి అపహరణ విషయాన్ని ఎప్పుడైతే చెప్తున్నాడో అప్పుడు కనుల ఉమ్మడ నీరు కారుతుండగా ఆయన జరిగినటువంటిది కూడా చెప్పాడు. చెప్పగానే ఆంజనేయ స్వామి వారు అన్నారు, మీరు ఇక్కడికి రావడం అనేటటువంటిది మా అదృష్టం కొద్దీ మీరు వచ్చారు. అందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. సుగ్రీవుడు కూడా కొన్ని కారణాల వల్ల అన్నచేత వంచింపబడి ఇంటిలోంచి తరిమివేయబడి ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. అందువల్ల సూర్యపుత్రుడైనటువంటి ఆ సుగ్రీవుడు తప్పకుండా మీకు సీతాదేవిని వెతకడం అనేటటువంటి కార్యక్రమంలో సహాయపడతాడు. అందువల్ల మీరు చాలా ఆనందాన్ని కలిగించారు. మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందువల్ల సీతాన్వేషణకి తప్పకుండా సుగ్రీవుడు సహాయపడగలడు. ఎందుకంటే ఎంతోమంది వానరులు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. అందువల్ల ఇంకా మనం బయలుదేరి ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్దాం, మిగిలింది మీరు సుగ్రీవుడితో మాట్లాడండి అని చెప్పి ఆయనని వెంటనే ఈయన మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈ సన్యాస రూపాన్ని ధరించింది కేవలం సుగ్రీవుడు చెప్పాడని వీళ్ళని కలిసి మాట్లాడటానికి, వీళ్ళ గురించి తెలుసుకోవడానికి వెంటనే తన యొక్క నిజరూపాన్ని ధరించి వీరిద్దరిని కూడా తన యొక్క భుజాల మీద ఆశ్రయింపజేసుకుని ఈయన వెంటనే సుగ్రీవుడు ఉన్నటువంటి ప్రాంతానికి బయలుదేరి ఆ సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళి వెంటనే ఆయనతో అన్నాడు, ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా నీతో మైత్రిని కోరుకుంటున్నారు, నీతో స్నేహాన్ని కోరుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా పూజ్యులు, పరాక్రమవంతులు. వీరి నుండి ఈ విషయాలన్నింటినీ కూడా నేను తెలుసుకున్నాను. అందువల్ల నువ్వు వారిద్దరితో కూడా మాట్లాడి వారితో నీ మైత్రిని చేసుకుంటావు. తదుపరి